హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం టాప్ సైన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్. కార్బన్ డేటింగ్ అండ్ యురేనియం డేటింగ్, ఈ రెండు మెథడ్స్తో మనం ఎర్త్ ఏజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా అంటే ఎర్త్ అంటే మన భూమి వయస్సు ఉంటుందిగా, అది ఎంత వయస్సు, ఇప్పటివరకు ఎంత వయస్సు అయ్యింది, ఎంత ఏజ్ అయింది ఎర్త్ది, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే కార్బన్ డేటింగ్ అనే మెథడ్తో అండ్ యురేనియం డేటింగ్ అనే మెథడ్తో, ఈ టూ మెథడ్స్తో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటుంది. ఇంపార్టెంట్, 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటుంది. గ్రూప్స్ ఎట్లా ఉంటాయి, కాలమ్స్లా ఉంటాయి, ఇట్లా కాలమ్స్లా ఉంటాయి. ఇంకా పీరియడ్స్ ఎట్లా ఉంటాయి, పీరియడ్స్ రోస్లా ఉంటాయి. పీరియడ్స్ 7 ఉంటాయి, రోస్లా ఉంటాయి ఇట్లా. అండ్ గ్రూప్స్ 18 ఉంటాయి, ఇంకా కాలమ్స్లా ఉంటాయి ఇట్లా. ఓకే, నెక్స్ట్ సెల్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. డెడ్ సెల్ని ఎవరు డిస్కవర్ చేసిండు? డెడ్ సెల్ని రాబర్ట్ హుక్ డిస్కవర్ చేసిండు, కనుక్కున్నాడు డెడ్ సెల్ని. ఇంకా లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నాడు? యాంటోనీ వ్యాన్. డెడ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ హుక్. ఎప్పుడు అంటే 1665లో. ఓకే, ఈ డేట్ అడుగుతాడు, ఇంపార్టెంట్, కొంచెం డేట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా లివింగ్ సెల్ని ఎవరు డిస్కవర్ చేసిన? యాంటోనీ వ్యాన్. ఎప్పుడు? ఈ డేట్ అడుగుతాడు, 1674లో. డెడ్ సెల్ 1665లో, లివింగ్ సెల్ 1674లో. డెడ్ సెల్ రాబర్ట్ హుక్, లివింగ్ సెల్ యాంటోనీ వ్యాన్. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫాదర్ అని ఎవరిని అంటామంటే హెన్రీ మోస్లేని అంటాం. ఇంపార్టెంట్, హెన్రీ మోస్లేని అంటాం. పీరియాడిక్ టేబుల్ని తెలుగులో ఏమంటామంటే ఆవర్తన పట్టిక. ఫాదర్ ఆఫ్ ఆవర్తన పట్టిక అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎవరంటే హెన్రీ మోస్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేసిండంటే రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ చేసిండు న్యూక్లియస్ని. ఓకే, ఇంపార్టెంట్. ఇంకా డెడ్ సెల్ని ఎవరు? రాబర్ట్ హుక్. డెడ్ సెల్ని డిస్కవర్ చేసింది ఎవరు? రాబర్ట్ హుక్. ఆయన వేరే, రాబర్ట్ హుక్ వేరే, రాబర్ట్ బ్రౌన్ వేరే. చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ని రాబర్ట్ బ్రౌన్, డెడ్ సెల్ని ఎవరు? రాబర్ట్ హుక్ వేరు, రాబర్ట్ బ్రౌన్ వేరు. ఓకే, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేన్ని అంటామంటే మైట్రోకాండ్రియా అని అంటాం, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని. ఇంపార్టెంట్. ఇంకా సూసైడల్ బ్యాగ్ ఆఫ్ సెల్ అని లైజోజోమ్ని అంటాం. ఇంకా కిచెన్ హౌస్ ఆఫ్ సెల్ అని ప్లాస్టిడ్స్ని అంటాం. మైట్రోకాండ్రియా షేప్ ఏది ఉంటుంది? షేప్ అడుగుతాడు. సాసేజ్ షేప్ ఉంటుంది మైట్రోకాండ్రియాది. ఇంకా మైట్రోకాండ్రియా దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఎనర్జీకి రెస్పాన్సిబుల్. ఎనర్జీ ఏది ప్రొడ్యూస్ చేస్తుందని అడుగుతాడు, ఎనర్జీ మైట్రోకాండ్రియా. అది ఎనర్జీ ఏ ఫామ్లో ప్రొడ్యూస్ చేస్తుందని అడుగుతాడు? ఏటీపీ ఫామ్లో. మైట్రోకాండ్రియా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏమో ఏ ఫామ్లో అంటే ఏటీపీ ఫామ్లో. ఈ ఏటీపీ ఫుల్ ఫామ్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్రోమోజోమ్స్. ఓకే, ఇది టోటల్ క్రోమోజోమ్స్ ఎన్ని అని అడుగుతాడు. టోటల్ క్రోమోజోమ్స్ ఎన్ని? 46. ఓకే, టోటల్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ ఎన్ని అని అడుగుతాడు. టోటల్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని? 23. ఓకే, ఒక్క పేర్లో 2 ఉంటాయి క్రోమోజోమ్స్. ఓకే, ఇక్కడ అడుగుతాడు, చాలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, జాగ్రత్తగా చూడండి. టోటల్ క్రోమోజోమ్స్ అంటే 46 ఉంటాయి, టోటల్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 23. అండ్ ఎందుకంటే ఒక పేర్లో 2 ఉంటాయి. టోటల్ అడుగుతున్నాడా, టోటల్ పేర్ అడుగుతున్నారా గుర్తుపెట్టుకోండి. చిన్నదే కానీ లాజిక్ మిస్ అవుతారు. ఓకే, 23 పేర్స్ ఉంటుంది ఇక క్రోమోజోమ్. 22 పేర్స్ ఏమో ఆటోజోమ్, 1 పేర్ ఇది ఉంటుంది. 22 పేర్ ఆటోజోమ్స్, 1 పేర్ ఇది ఉంటుంది. దీంట్లో XX XY ఉంటుంది, 22 ఆటోజోమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్రోమోజోమ్ క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండు? ఎవరు కనుక్కున్నారు? రైబోజోమ్ డిస్కవర్డ్ బై. ఇవి 2 అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. క్రోమోజోమ్ డిస్కవర్డ్ బై అండ్ రైబోజోమ్ డిస్కవర్డ్ బై. ఇట్లా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. కౌ ఉంటుందిగా, అట్లా షార్ట్కట్. క్రోమోజోమ్ ఎవరు డిస్కవర్ చేసిండ్రు? వాల్తేర్ ఫ్లెమింగ్. ఓకే, అట్లా కౌ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. క్రోమోజోమ్స్ అంటే వాల్తేర్ ఫ్లెమింగ్. ఇంకా ROG గుర్తుపెట్టుకోండి, రైబోజోమ్కి ROG గుర్తుపెట్టుకోండి. రైబోజోమ్ అంటే ఏంది? జార్జ్ ప్యాలెట్. క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండ్రు? కౌ షార్ట్కట్, వాల్టర్ ఫ్లెమింగ్. రైబోజోమ్ని రోగ్ షార్ట్కట్, జార్జ్ ప్యాలెట్. ఓకే, ఇంకా సెల్ డివిజన్ 2 టైప్స్ ఉంటుంది.
ఒకటి ఏమో మైటోసిస్, ఒకటేమో మియోసిస్. మైటోసిస్లో ఏ సెల్ ఉంటుందని అడుగుతాడు, సొమాటిక్ సెల్. ఓకే, మైటోసిస్లో సొమాటిక్ సెల్స్ ఉంటుంది, మియోసిస్లో ఏమో జర్మ్ సెల్ ఉంటుంది, ఇదే అడుగుతాడు. మైటోసిస్లో ఏ సేమ్ ఉంటుంది, సొమాటిక్ సెల్. మియోసిస్లో ఏ సేమ్ ఉంటుంది, జర్మ్ సెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్, డబల్ స్టార్ మార్క్ పెట్టిన చూడు, డైరెక్ట్ అడుగుతాడు. యాంప్లిట్యూడ్ ఉంటుందిగా, ఇది దేని మీద, ఇది యాంప్లిట్యూడ్ ఏం డిటర్మైన్ చేస్తుంది, అసలు యాంప్లిట్యూడ్ ఏం డిటర్మైన్ చేస్తుంది, యాంప్లిట్యూడ్ లౌడ్నెస్ డిటర్మైన్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏం డిటర్మైన్ చేస్తుంది, పిచ్ ఆఫ్ సౌండ్ డిటర్మైన్ చేస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. యాంప్లిట్యూడ్ అంటే ఈడ ఏ వస్తుందిగా, లౌడ్నెస్ ఇట్లా, ఈడ కూడా ఏ అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. యాంప్లిట్యూడ్ అంటే మీకు డైరెక్ట్ అడుగుతారు క్వశ్చన్లో, యాంప్లిట్యూడ్ డిటర్మైన్స్ లౌడ్నెస్, ఆ పిచ్ అట్లా డైరెక్ట్ అడుగుతాయి. యాంప్లిట్యూడ్ అంటే లౌడ్నెస్, ఇంకా ఇట్లా బండ గుర్తుపెట్టుకోండి. యాంప్లిట్యూడ్ వస్తే లౌడ్నెస్, యాంప్లిట్యూడ్ క్వశ్చన్లో కనిపిస్తే లౌడ్నెస్ టిక్ పెట్టేసేయండి. ఫ్రీక్వెన్సీ కనిపిస్తే క్వశ్చన్లో పిచ్ టిక్ పెట్టేసేయండి, అంతే. ఇక పీని ఇట్లా ఎఫ్ లాగా కూడా రాసుకోవచ్చు, అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. పీని ఎఫ్ లాగా కూడా రాసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ డిటర్మైన్స్ పిచ్, యాంప్లిట్యూడ్ డిటర్మైన్స్ లౌడ్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాంప్లిట్యూడ్ అంటే లౌడ్నెస్, ఫ్రీక్వెన్సీ అంటే పిచ్. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంది, హెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఆడియోబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఎంత, 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. ఇంతవరకు మనం హ్యూమన్స్ ఉంటాంగా, మనం మనుషులు ఈ సౌండ్ 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనం వినగలం. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, 20,000 హెడ్జెస్ అయినా 20 కిలో హెడ్జెస్ అయినా రాసుకోవచ్చు. ఇట్లా కూడా ఉంటుంది క్వశ్చన్, 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ అయినా కరెక్టే. దీన్ని 20,000 ఇట్లా 20 కిలో హెడ్జెస్ లాగా కూడా రాసుకోవచ్చు. 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ వరకు మనం హ్యూమన్స్ మనం వినగలం. ఈ మధ్యలో ఉన్న సౌండ్ మనం వినగలం. దీన్ని ఆడియోబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ అంటాం. ఈ ఆడియోబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, ఇది మనం మనుషులం వినగలం. ఇది లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉంటుందిగా, దీన్ని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం. లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం. ఇంకా గ్రేటర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉంటే అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. ఇది అడుగుతాడు, ఈ రేంజ్ అడుగుతాడు, ఇంపార్టెంట్. ఇది 3 ఇంపార్టెంట్ రేంజ్. లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం, గ్రేటర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉంటే అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. సో ఈ రేంజ్ ఇంపార్టెంట్, రేంజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఫేవరెట్ క్వశ్చన్ ఇది. ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేసిండ్రు, జేజే థామ్సన్. ఓకే, ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేసిండ్రు, గోల్డ్ స్టీన్ అయినా రూథర్ఫర్డ్ అయినా. ఓకే, రెండు ఆప్షన్లో ఇయ్యడు, ఏదో ఒకటి ఇస్తాడు. ప్రోటాన్ డిస్కవర్డ్ బై ఐదర్ రూథర్ఫర్డ్ అయినా ఇస్తాడు, గోల్డ్ స్టీన్ అయినా ఇస్తాడు, ఒకే ఇస్తాడు. రెండు ఆప్షన్లో ఇవ్వడు. న్యూట్రాన్ డిస్కవర్డ్ బై చాడ్విక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ ఎవరు, థామ్సన్. ప్రోటాన్ రూథర్ఫర్డ్ ఆర్ గోల్డ్ స్టీన్. న్యూట్రాన్ చాడ్విక్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎవరు డిస్కవర్ చేసిండ్రు అనేది. నెక్స్ట్ లిట్మస్ పేపర్ ఉంటుందిగా, లిట్మస్ పేపర్ని లిచిన్తో తయారు చేస్తారు. లిచిన్ అనే ఒక ఉంటుంది, దీంతో తయారు చేస్తారు. అడుగుతాడు లిట్మస్ పేపర్, హౌ లిట్మస్ పేపర్ ఈస్ ప్రిపేర్డ్, వాట్ కెమికల్ ఈస్ ప్రజెంట్ ఇన్ లిట్మస్ పేపర్ అని అడుగుతాడు. లిట్మస్ పేపర్ వస్తే లిచిన్, ఎల్ఐ. లిట్మస్ పేపర్ వస్తే లిచిన్, అట్లే దీంతోనే తయారవుతుంది. ఓకే, దీంట్లో యాసిడ్ బేస్. యాసిడ్లో లిట్మస్ పేపర్ ఏమవుతుంది, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్గా చేంజ్ అవుతుంది. ఓకే, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ దేంట్లో చేంజ్ అవుతుంది, యాసిడ్లో. బేస్లో ఏమో రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్లా చేంజ్ అవుతుంది. ఓకే, అడుగుతాడు ఇది. యాసిడ్లో బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్లా చేంజ్ అవుతుంది, బేస్లో రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్లా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అడల్ట్స్లో ఎన్ని బోన్స్ ఉంటాయంటే 206 బోన్స్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఇంకా చైల్డ్లో, చిన్నపిల్లల్లో 300 బోన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఎక్కువ బోన్స్ ఉంటాయి, 300 బోన్స్. మన అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో తక్కువ బోన్స్ ఉంటాయి, 206 బోన్సే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ని ఎవరు కనుక్కున్నారు, జోసెఫ్ ప్రిస్లే, ఇంపార్టెంట్. నైట్రోజన్ని ఎవరు కనుక్కున్నారు, రూథర్ఫర్డ్. హైడ్రోజన్ని ఎవరు కనుక్కున్నారు, జాన్ డాల్టన్. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఇవి కొన్ని ఇంపార్టెంట్ అన్నట్టు సైన్స్లో నుంచి కొన్ని, ఇంకా 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ షిఫ్ట్లో అడుగుతున్నాడని చెప్పిండ్రు. సో సైన్స్ వీడియో చేయండి అంటే చేసిన. ఓకే, ఇవి అయితే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నట్టు, దీంట్లో నుంచే క్వశ్చన్స్ రావచ్చు మ్యాక్సిమం సైన్స్లో. ఒకవేళ సైన్స్లో అడిగితే దీంట్లో నుంచే రావచ్చు. సో ఒకసారి చూసి